అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము తిరిగి రమ్ము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా కలిసి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మహాదేవుడు, కృపగలిగిన దేవుడు అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. తిరిగి రమ్ము అని చెప్పేసి ఈ మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను అనుసరించడం మొదలుపెట్టారు. ఇట్టి స్థితిని వ్యభిచారముగా దేవుడు పేర్కొన్నాడు. వారు తమ్మును నడిపించిన దేవుని ఎడల మరి విశ్వాసఘాతుకులుగా ఉండి ఆయనకు ద్రోహం చేసిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి పిలుపునిచ్చాడు. ఏమంటున్నాడంటే, ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద కోపపడను. మీ మీద నా కోపము పడనీయను. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను అని చెప్పేసి ఆయన పిలిపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అందరి ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించును అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి ఆయన కనికరము కలిగిన దేవుడని, దయగలిగిన దేవుడని, దీర్ఘశాంతం కలిగిన దేవుడని, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా 1000 మందికి కృప చూపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వారి దోషములను, అపరాధములను, పాపములను మరి క్షమించిన వాడుగా చూస్తుంటున్నాం. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. మీ మీద నా కోపము పడనీయను అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. తనను విడిచి వేరొక దేవతను అనుసరిస్తున్న ప్రజలను తిరిగి తన యొద్దకు రమ్మని
దేవుడు పిలుపునిచ్చాడు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారి మీద కోపము చూపాలి. కానీ కనికరము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృప, సత్యములు కలిగిన దేవుడైనటువంటి ఆయన, 1000 మందికి కృప చూపించినటువంటి ఆయన, వారి పాపములను, అపరాధములను, దోషములను క్షమించినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదిగా ఉంది. ఆయన మాట మరి ఎంతో గొప్పదిగా ఉంది. మరి తన ఎదకు తిరిగి రమ్మని దేవుడు పిలిపించాడు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారి మీద కోపము చూపాలి. కానీ ఆయన కృపగల దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కోపించువాడు కాడు. తిరిగి ఆయనకు వచ్చినట్లయితే ఆయన కృప చూపే దేవుడుగా ఉన్నాడని మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో మరి ఆయన రమ్మన్నప్పుడు, తిరిగి రమ్మన్నప్పుడు ఆయన ప్రజలు ఎలాగైతే మరి వస్తే బాగుపడతారో అని చెప్పేసి పిలిచినప్పుడు వచ్చిన ప్రజలుగా మనం చూస్తాం. మనము కూడా ఆయన పిలుపుకు లోబడిన వారముగా ఉండి, ఆయన వాక్యానికి విధేయులమైన వారముగా ఉండి, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి, ఆయన మాటలకు లోబడి మరి ఉన్నప్పుడు ఆయన ఎంతో దీవించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మరి కోపము నిమిషం మాత్రమే. ప్రేమించేవాడు ఆయనే, కోపించేవాడు ఆయనే, దగ్గర తీసుకునేవాడు ఆయనే. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ మూర్తిగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో మరి ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి మరి వేరొక దేవతను అనుసరిస్తున్నప్పుడు వారికి పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన కూడా నేను నన్ను జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి ప్రేమ కలిగిన దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటలకు లోబడి, ఆయన చూపినటువంటి కరుణ కటాక్షముల కింద భద్రపరిచి కాచే దేవుడు కాబట్టి ఆయనకు లోబడి మనం ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో తండ్రి, ఇంత మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభువైనా మీ నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రతి దినము కూడా అనుదిన స్తుతి కార్యక్రమంలో ఇలాగని కృపాసనం మీదకు వచ్చి మీ వాక్యం వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.